సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త నిర్వహణలో జరుగుతూ ఉన్నటువంటి 4వ అవధాన శిక్షణా శిబిరం 4వ రోజు కార్యక్రమాలకు స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాల్ని చక్కని ప్రార్థనా గీతంతో ప్రారంభం చేసుకుంటాం. ప్రార్థనా గీతం తర్వాత ఈరోజు భాషా వ్యాకరణాంశాల మీద తరగతిని చెప్పడానికి విచ్చేసి ఉన్నారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు. వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. చిరంజీవి వింజమూరి సంకీర్త్ అవధానం సాయంకాలం ఉంటుంది. ఇప్పుడు సంకీర్త్ ప్రార్థనా గీతం పాడతారు. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, मारकोटि प्रकाशं शान्तं, महाकाव्यनाटकाधिप्रियं, महाकाव्यनाटकाधिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, महाकाव्यनाटकाधिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంకీర్త్. నిన్నటి దినం పద్య కవిత్వానికి వచన కవిత్వానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు, పద్య కవిత్వంలో వ్యాకరణానికి ఉన్నటువంటి స్థానం, మహాకవుల ప్రయోగాలు, వాళ్ళు ప్రయోగించినటువంటి వైరి సమాసాలు లాంటి వాటిని మనం ఎందుకు ప్రమాణంగా స్వీకరించకూడదు మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా సోదాహరణంగా చెబుతూ స్వరసంధుల్లో ఉన్నటువంటి అత్వ ఇత్వ ఉత్వ సంధుల విశేషాలను ప్రాథమిక అంశాలను చెప్పి ఆ తర్వాత అందులో ఉండేటువంటి విశేషాంశాలను ఈరోజు మనకు చెబుతామని చెప్పినటువంటి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు వేంచేసి ఉన్నారు. వారు నిన్నటి తరగతి తదనంతరం మనకు అవగాహన కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. చాలు. నమస్సభాయై నన్ను ఆత్మీయంగా ఎక్కడో కూర్చోబెడుతూ ఉంటారు మా ఆముదాల మురళి గారు. అలా పరిచయం చేసిన అవధాన కళానిధి ఆముదాల మురళి గారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్ననే మనం చెప్పుకున్నాం, బంగారు పళ్ళ్యానికైనా సరే అట్లా గాలిలో నిలవలేదు, గోడ చేర్పు కావాలి. సో ఒక ఉన్నతమైనటువంటి మంచి లక్ష్యాన్ని మనం పెట్టుకుని ఒక కార్యక్రమం చేస్తున్నా కానీ ఎందరెందరో ఈ లక్ష్యాన్ని పరిపూర్తి చేయడానికి మనకి సహాయ సహకారాలు సంపత్తులు అవసరమవుతూ ఉంటాయి. అటువంటి ఈ యజ్ఞంలో భాగస్వామి అవుతున్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం తదితర ఇక్కడ ఉన్నటువంటి రామక్షేత్రం
నిర్వాహకులు ఎంత చేయుతండి, వసతి భోజనాలు కల్పించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాగా మా మర్మాములు దత్తాత్రేయ శర్మ గారు, మా ఆచార్యులు గారు, తదితర బృందం ఆవుదాల మురళి గారు, అపర్ణ గారు, వారు తలబెట్టినటువంటి ఒక యజ్ఞాన్ని పరిపూర్తి చేయడంలో వీళ్ళందరూ ఇచ్చేటువంటి చేయూత చాలా కీలకమైనది. వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళందరికీ నమోవాకాలు సమర్పించుకుంటూ ఈరోజు నా తరగతి 2వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. మిత్రులారా, మనం నిన్న సంధి గురించి ప్రాథమికమైనటువంటి కొన్ని విషయాలు చెప్పుకొని ఉత్వ సంధుల గురించి పరిచయం చేసుకున్నాం. ఆ సందర్భంగా కొన్ని ఉన్నాయి విశేషాలు, అది రేపు చెప్పుకుందాం లెఫ్ట్ ఓవర్ దాంట్లో అని చెప్పాను. ఇవాళ ప్రధానంగా అచ్చి సంధుల్లో మూడోదైనటువంటి అత్వసంధి గురించి చెప్పుకోవాలి. ముందర అత్వసంధి గురించి కొంత పరిచయం చేసుకుని తర్వాత ఈ మూడిట్లో ఉండేటువంటి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఇవాళ అత్వసంధి గురించి నేను పరిచయం చేస్తున్నాను. అత్తునకు సంధి బహుళము అన్నాడు చిన్నయ్య సూరి. అత్తునకు సంధి బహుళము అంటే హరస్వ అకారానికి రెండో పదం మొదట్లో వేరే అచ్చు ఏదైనా పరమైనట్టయితే ఆ సంధి బహుళంగా వస్తుంటుంది, బహురీతుల్లో వస్తూ ఉంటుంది అని చెప్పడం. దాన్ని నిర్దిష్టంగా ఇలాగే వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు, బహురీతుల్లో వస్తూ ఉంటుంది. అంచేత వ్యాకరణ పరిభాషలో బహుళము అంటే ప్రధానంగా 4 రకాలు. బహుళం ఈజ్ ఈక్వల్ టు 4 రకాలు. అంటే మనం చెప్పినటువంటి కార్యము కొన్ని చోట్ల నిత్యంగా వస్తుంది. రెండోది కొన్ని చోట్ల నిత్యంగా అసలు రాదు కొన్ని సందర్భాల్లో. మూడోది కొన్ని చోట్ల వికల్పంగా వస్తుంది. నాలుగోది క్వచిద్ అన్యదేవ అంటే అన్యరూపం ధరిస్తుంది అని 4 రకాలుగా అత్వసంధి ప్రవర్తిల్లుతూ ఉంటుంది. కొన్ని చోట్ల నిత్యంగా వస్తుంది, కొన్ని చోట్ల నిత్యంగా సంధి రాదు, కొన్ని చోట్ల వికల్పంగా వస్తుంది, కొన్ని చోట్ల అన్యరూపాన్ని ధరిస్తూ ఉంటుంది అని. అంటే దీన్ని మనం విస్తారంగా చెప్పుకుంటే, కొంచెం విస్తరించి చెప్పుకుంటే, హ్రస్వ అచ్చుకి, హ్రస్వ ఆకి, హ్రస్వ అకారానికి అచ్చు పరమైతే కొన్ని చోట్ల సంధి నిత్యంగా వస్తుంది. హ్రస్వ ఆకి అచ్చు పరమైతే కొన్ని చోట్ల అసలు సంధి నిత్యంగా రాకూడదు. హ్రస్వ అకి అచ్చుపరమైతే కొన్ని చోట్ల సంధి వికల్పంగా వస్తూ ఉంటుంది. హ్రస్వ ఆకి అచ్చుపరమైతే ఒక్కో చోట వేరే రూపం ధరిస్తూ ఉంటుంది అని దాన్ని విస్తరించి చెప్పుకుంటే వివరణ అది. అందుచేతనే మళ్ళీ బహుళము ఇవన్నీ వివరణ చెప్పడం కోసం ఇది మళ్ళీ శాస్త్రం మొదటే ఇంత పెద్దది చెప్తే బాల వ్యాకరణం కాబట్టి బాలలు భయపడి పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తర్వాత చెప్పాడు ఆయన. అది నిన్న చెప్పాను మీకు పరిచయంలో. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే హ్రస్వ అకారానికి అంటే అత్తు అంట. అత్తుకి అచ్చుపరమైతే ఎక్కడెక్కడ నిత్యసంధి వస్తుంది, ఎక్కడెక్కడ నిత్యసంధి రాదు, ఎక్కడెక్కడ వికల్పంగా వస్తుంది, ఎక్కడెక్కడ అన్యరూపాన్ని ధరిస్తుంది అనేది మనం ఇప్పుడు రేఖామాత్రంగా పరిచయం చేసుకుంటాం. ఈ సందర్భాల్లో ఇలా వస్తుంది అని చెప్పి నిన్ననే మీకు విన్నవించుకున్నట్టుగా ఒక్కోసారి ప్రయోగాలు అతీతంగా ఉంటాయి. అది ఎక్కడ ఆ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, అప్పుడు ప్రయోగ శరణం వ్యాకరణం తప్పదు. కానీ మనం చేయకూడదు. ఇప్పుడు ఆముదాల మురళి గారు కూడా ఇంట్రడక్షన్లో చెప్పారు, ఆ ప్రయోగాలు వారెవరో పెద్దవారు చేశారు కాబట్టి మనం చేయకూడదు. ఇప్పుడు మొట్టమొదట ఎక్కడ నిత్య సంధి అనేది ఇప్పుడు మొట్టమొదటి చెప్పుకుంటాం మనం. అంటే హ్రస్వ అకారానికి అచ్చు పరమైతే ఎక్కడెక్కడ నిత్య సంధి వస్తుంది. ఐడియా ఉందా ఎవరికైనా?
శ్రేష్ఠతావాచకంబులకు ఆర్యాంబాజ్యర్థకంబులు పరంబగునప్పుడు అన్ని అచ్చులకు సంధి నిత్యము అని చెప్తాడు ప్రౌఢ వ్యాకర్త. ఇది స్పష్టంగా బాల వ్యాకర్త తన ఉదాహరణలో ఏం చేస్తాడంటే, బహుళం అన్న చోటల్లా మీకు ఇది చెప్తున్నాను నేను. బాల వ్యాకర్త ఏం చేస్తాడంటే బహుళం అన్నప్పుడల్లా వికల్ప ఉదాహరణలు చూపించుకుంటూ వెళుతూ ఉంటాడు. ఇదొకటి. నిత్య సంధి ఎక్కడ, ఈ రానిది ఎక్కడ, అన్యరూపం ఎక్కడ చెప్పడు. ఎక్కడా కూడా బహుళం అని ఎక్కడ చెప్పినా ఎక్కువగా వికల్ప సంధి సూత్రాలు ఉదాహరణ చూపించుకుంటూ పోతూ ఉంటాడు, మిగతా మనం చూసుకోమని. దీన్ని ఆయన చెప్పాడు. శ్రేష్ఠతావాచకంబులకు ఆర్యాంబాజ్యర్థకంబులు పరంలకు పరంబగులప్పుడు అన్ని అచ్చులకు సంధిని ఇచ్చామన్నాడు. ఇక్కడ మనం అత్త సంధిని పట్టుకోవాలి. దీన్ని తేలిక మాటల్లో మనం చెప్పుకుంటే అమ్మ, అయ్య, అప్ప, ఆకు మొదలైన పదాలు పరమైతే, ఇదే కీలకం దీంట్లో. నిత్యసంధి ఎక్కడ అంటే సూత్రం అయిపోతున్నది. అమ్మ, అయ్య, అప్ప, ఆకు ఇలాంటివి ఉన్నాయి కొన్ని. ఇలాంటి పదాలు పరమైనప్పుడు అన్ని అచ్చులకి, కానీ ఇప్పుడు మనం అత్వసంధి చెప్పుకుంటాం కాబట్టి అత్వసంధి నిత్యంగా వస్తుంది. అంటే నిత్యంగా వస్తుందంటే అర్థం ఏమిటి? అక్కడ ఎడాగమం ఎట్టి పరిస్థితిలో రాదు. నిత్యసంధి ఇక్కడ ఎప్పుడైతే సంధి వస్తుందో ఎడాగమం వచ్చే అవకాశం లేదు. కొన్ని ఉదాహరణలు చెప్తే మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు రామ ప్లస్ అయ్య, రామయ్య అనం. ఏమంటాం మనం? రామయ్య. రామ అన్నప్పుడు నేను బోర్డు మీద రాయట్లా, మీకు అర్థమైంది కాబట్టి. రామ అంటే ఆ ఉంది, అయ్య అంటే ఆ ఉంది. ఇక్కడ సంధి నిత్యం రామయ్య. సీత ప్లస్ అమ్మ, సీత ప్లస్ అమ్మ సీతమ్మ. వెంక ప్లస్ అమ్మ వెంకమ్మ. మీరు ఏదైనా తీసుకోండి. లక్ష్మీ ప్లస్ అమ్మ లక్ష్మమ్మ. కానీ ఇక్కడ ఈ అది వేరు. అన్ని అచ్చులకి సంధి వస్తుంది, అందులో అత్వాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. వేప ప్లస్ ఆకు, వేప ప్లస్ ఆకు. ఇక్కడ మీకు డౌట్ రావాలి. చాలామందికి డౌట్ వచ్చి ప్రొఫెసర్స్ కూడా సవర్ణ దీర్ఘ సంధి అని చెప్తూ ఉంటారు. ప్రొఫెసర్స్ కూడా ఎట్లా విలయాల్లో సవర్ణ దీర్ఘ సంధి నీకు అవకాశం అనుమానం తీరిపోయి యా వచ్చింది కాబట్టి ఇక్కడ అది కాదు కదా. కూర్చో చెప్పారు. వేపాకు ఇది సవర్ణ దీర్ఘ సంధి ఎందుకు కాకూడదు అది ప్రశ్న. మరి తెలుగు పదాలు కాబట్టి కాదు, ఇది సింపుల్. కానీ నాకు తెలుసు లెక్చరర్సు సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పడం తెలుసు నాకు. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను అత్వసంధి అని చెప్పుకుంటూ పోతుంటే ఒక ఆయన, ఓ లెక్చరర్ గారు, అత్వసంధి కాదు ఇది సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకుంటూ పోతున్నాడు. ఇది ఎక్కడిదండి బాబు, నేను సవరించుకుని వచ్చేసరికి అది అలా ఉంది పరిస్థితి. అంటే మళ్ళీ నాట్ టు క్రిటిసైజ్, బట్ తెలియాలి కదా. మీరు సింపుల్గా చెప్పారు. తెలుగు పదాలకు తెలుగు సంధి మాత్రమే వర్తిస్తుంది. సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత పదాలకు వర్తిస్తుంది, లేదా తత్సమం చేసుకుని అట్లా ఏదో కలుపుకున్న సంస్కృత మూలం ఉండాలి. ఈ రెండు అచ్చ తెలుగు పదాలు. అచ్చ తెలుగు పదాలకు అచ్చ తెలుగు సంధి మాత్రమే వస్తుంది. సో వేప అన్నది ఆ పెన్ను కావాలా? పెన్ను. ఆకు అన్నప్పుడు ఆ ఉంది. ఇక్కడ కనపడేది మీకు సవర్ణ దీర్ఘ సంధి అని భ్రమపడ్డానికి అవకాశం ఉన్న అత్వసంధి. ఆ భ్రమని మాత్రం తొలగించుకోండి. ఇక్కడ అత్వసంధి మాత్రమే ఉంది. అత్తునికి అచ్చుపరం అయితే ఇక్కడ సంధి వచ్చింది. ఇలాంటి చోట్ల సంధి నిత్యంగా వస్తుందండి. ఇది ఒకటోది. రెండోది, అత్తునకు అచ్చుపరమైతే కొన్ని చోట్ల నిత్యంగా సంధి రాదు. అది ఎక్కడెక్కడ?
అత్తనుకు అచ్చుపరమైతే కొన్ని చోట్ల నిత్యంగా సంధి రాదు ఎట్టి పరిస్థితిలో. ఎప్పుడైతే సంధి రాదని మనం చెప్పుకుంటామో ఆటోమేటిక్గా అక్కడ ఎడాగమం వస్తుంది. ఎడాగమం వస్తుంది. ఎక్కడెక్కడ రాదంటే చిన్నయసూరి అక్కడ చెప్పాడు, దాంట్లో స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధి లేదు అని చెప్పాడు. అది సూత్రం. అత్వసంధిలో ఒక భాగం అన్నమాట ఇది. స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధి లేదు, ఇది శాస్త్రం. అంటే అత్వసంధిలోనే ఎక్కడెక్కడ సంధి రాదు అంటే స్త్రీవాచకాలు ఉన్నప్పుడు, స్త్రీవాచకాల్లో అత్వం ఉండి దానికి అచ్చుపరమైతే, తత్సమాల్లో అత్వం ఉండి దానికి అచ్చుపరమైతే, సంబోధనల్లో అత్వం ఉండి దానికి అచ్చుపరమైతే సంధి రాదు. ఉదాహరణ, స్త్రీవాచకాలు అమ్మ ప్లస్ ఇచ్చెను. నేను చెప్పాను మీకు, అమ్మ ప్లస్ ఇచ్చెను అని ఉందనుకోండి. ఇక్కడ అమ్మ అనేది స్త్రీవాచక శబ్దము. అందులో మొదటి పదం చివర ఆ ఉన్నది. ఇచ్చెను అన్నప్పుడు ఈ ఉన్నది. ఇది సంధి చేస్తే వికృతమైన రూపం ఏర్పడి అమ్మిచ్చెను అని అవుతుంది. అలా చేయకూడదు. అందుకని అమ్మ ప్లస్ ఇచ్చెను సంధి లేదు కాబట్టి ఇక్కడ ఎడాగమం వచ్చి అమ్మ ఇచ్చెను అని ఎడాగమంతో రూపం ఏర్పడుతుంది. ఒకటి. దూత 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 అంబాసిడర్ ప్లస్ ఇతడు, దూత ప్లస్ ఇతడు. ఇలాంటి చోట్ల దూతితడు అనకూడదు. దూత అనేది తత్సమ పదం. దూత అనేది తత్సమం. ఈ తత్సమంలో దూత అనే దాంట్లో ఆ ఉంది. దీనికి ఇతడు అనేది పరమైంది. ఇక్కడ అచ్చు ఉంది కాబట్టి ఇక్కడ ఎడాగమం వచ్చి సంధి రాదు. ఇక్కడ ఎందుకని స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధి లేదు అని చెప్పాడు కాబట్టి సంధి రాదు. ఎడాగమం వస్తుంది. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం భగవన్ ఎడాగమం వస్తే దూత ఇతడు అని ఎడాగమంతో రూపం ఉంటుంది. మూడోది చెలువుడ చెలువుడ ఇందము. చెలువుడ ఇటురా అన్న. చెలువుడ ఇటురా. చెలువుడ అనేది సంబోధన. ఓ స్నేహితుడా. చెలువుడ సంబోధన. స్త్రీవాచక తత్సమ సంబోధనాల్లో అది సంబోధన కిందకు వస్తుంది. ఇక్కడ అత్వం ఉంది. అత్వం ఉంది. ఇటురా అన్నప్పుడు అచ్చు ఉంది. ఇక్కడ సంబోధనాంతం కాబట్టి సంధి రాదు. అక్కడ ఎడాగమం వచ్చి చెలువుడ ఇటురా అని ఎడాగమంతో వస్తుంది. అన్ని చోట్ల ఇంతేనండి. బాలలారా బాలలార ఇటు రండు అన్నాం. బాలలార ఇటు రండు అన్నాం. ఎడాగమం వస్తుంది. బాలలార ఇటు రండు. అంతేగాని బాలలారిటు రండు అని రాయకూడదు. అలాగే లడాగమం అని ఒకటి వస్తుంది తెలుగు వ్యాకరణంలో. ఆ లడాగమం దగ్గర చాలామంది సంధులు చేసేస్తున్నారు. చేయకూడదు. లడాగమం ఎక్కడొచ్చినా తప్పనిసరిగా ఎడాగమం చేయాలి తప్ప దాంతో సంధి చేయకూడదు. సరే, అది ఇప్పుడు వద్దు మనకి. ఇట్లాగా రెండు అయిపోయాయి. ఇప్పుడు మనకి నిత్యంగా సంధి వచ్చే ప్రదేశాలు, రాని ప్రదేశాలు. మూడోది వికల్పం. అక్కడ ఆయన చూపించాడు ఉదాహరణలో. వికల్పం చూపిస్తాడు. మేనా ప్లస్ అల్లుడు. ఇక్కడ వికల్పం అండి. వికల్ప సందర్భాలు ఇవి.
మేనా ప్లస్ అత్త. ఈ వికల్పం ఉండడం కూడా మంచిదే, అల్లుడి దగ్గర అత్త దగ్గర. మేనా ప్లస్ అత్త, మేనా ప్లస్ అల్లుడు అన్నప్పుడు వికల్పం. మేనత్త, మేనయత్త. పడితే మేనత్త అండి, గొడవ వచ్చిందనుకోండి మేనయత్త. మేనల్లుడు కూడా అంతే, వాడితో సఖ్యంగా ఉంటే కూతురుని ఇచ్చేటైతే మేనల్లుడు, కూతురిని ఇవ్వదనుకోండి మేనయల్లుడు. ఇట్లాగే ఇలాంటి సందర్భాల్లో వికల్పం అంటే 2 రూపాలు ఉంటాయి. మళ్ళీ మేము చాలా చోట్ల ప్రయోగించేటప్పుడు అంటే మీకు ప్రయోగాలు చూసుకోవాలి, పరిశీలన చేయాలి, అధ్యయనం చేయాలి, దేనికైనా అంతే వ్యాకరణం. ఓకే, ఇంకొకటి ఉందండి, చాలా రేరు సందర్భాల్లో ఇష్టం వచ్చిన రూపం ధరిస్తుంది. అత్తునకు అత్సుపరమైతే ఇష్టం వచ్చిన రూపం ధరించడం, అన్యదేవ అన్యరూపం ధరించడం. ఒకటి చెప్తాను, బాగా దీంట్లో ఉన్నది. 1 + 1, 1 + 1 అంతే. దీని పీక నొక్కానే. నా ఫోను పాకిస్తాన్ లాంటిదండి, పీక నొక్కినా కానీ లేస్తూ ఉంటుంది. అంచేత అదేదో ఆఫ్లో పెట్టాను అనుకున్నా, సౌండ్ ఎలాగో వస్తుంది మొత్తం మీద. సరే, 1 + 1, 1 అన్నప్పుడు హ్రస్వ అచ్చు ఉంది, మళ్ళీ 1 అన్నప్పుడు అచ్చుపరమైంది, కలిపితే ఒకానొక అని రూపం ఏర్పడుతుంది. దీనికి ఇంకా సూత్రం లేదు, ఇదే సూత్రం అత్వసంధి కిందకే వస్తుంది, కానీ అన్య రూపంలో వస్తుంది. అత్వసంధిలో అన్యరూపం ఒకానొక. ఈ విధంగా ఒకేసారి అత్వసంధిని చెప్పేశాడు ఆయన. అత్వసంధి, అత్తునకు సంధి బహుళము అనేటువంటి దాంట్లో ఇవన్నీ వచ్చేసాయి. ఇంక మళ్ళీ విడిగా చెప్పాల్సిన అవసరం. కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు, కొన్ని చోట్ల వికల్పం, కొన్ని చోట్ల ఇష్టం వచ్చిన రూపం అనేది. కాబట్టి అత్వసంధి అంతవరకే. ఇకపోతే మీకు కొన్ని విశేషాలు ఉంటాయని చెప్పాను చూడండి. ఆ విశేషాలు ఇవాళ చెప్తానన్నా కదా. ఇందాక నేను 2 పద్యాలు చదివారు, అద్భుతమైన ధార, అద్భుతమైనటువంటి వాళ్ళకి పద్య జ్ఞానం ఉంది. వీళ్ళు చెప్పారు బాగాను. మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు, మా ఆమదాల మురళి గారు, మా చిడితోటి వారు. కాబట్టి వాళ్ళ మంగళాశాసనాలు మీకున్నాయి కాబట్టి ఆ పద్యాన్ని ఆపకుండా కొనసాగించండి. పద్యంతో పాటుగా నేనేదో చెప్పినట్టు వాటిల్లో కూడా కొత్త ప్రయోగాలు చేయండి. ఒక పద్యంతో ఆకండి. పద్యం ఎప్పటికీ ఉత్కృష్టమే, డౌట్ లేదు. కానీ మనకి తెలుగు భాషలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఇన్ని ప్రక్రియలు ఏ భాషలో లేవు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రమాణమైనవి 40 ఉన్నాయి ప్రక్రియలు. పద్యం ప్రాచీనము, ఆధునికం మన ఆస్తి. వాటితో పాటు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ కూడా మనం పెంపు చేసుకుంటే బాగుంటుంది. మనకే మంచిది, తెలుగు సాహిత్యం విస్తృతం అవుతుంది. అది చిన్న లక్ష్యం. చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తూ ఒక విషయం పొరపాటు చేస్తూ ఉంటారు అందరూ. అది ప్రసక్తంగా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే అక అనే ప్రత్యయం వస్తే అది అవ్యయము, అది ఎడాగమని రావాల్సిందే, సంధి జరగకూడదు దానికి. అక ప్రత్యయ అంత అవ్యయంబు కళయ అంటాడు పరోఢ వ్యాకర్త. అక ప్రత్యయం అనేది అవ్యయమైనటువంటి కళ అంటాడు. కళ అంటే ధృతాంతం కానిది కళ. కానీ మళ్ళీ అమెండ్మెంట్, కొన్ని ప్రమాణ మీ రూపాల్లో పెద్ద కవులు దాంట్లో కూడా పొరపాటున ధృతం చేస్తూ ఉంటారు. దాన్ని అలా గౌరవించి నమస్కారం చేయండి, మనం మాత్రం చేయకూడదు. చేయక ఉండెను, చేయక యుండెను, చేయక నుండెను అనకూడదు. చూడక ప్లస్ ఉండెను, చూడక నుండెను అంటారు. చూడక యుండెను అనాలి. అక్క ప్రత్యయం ఎక్కడొచ్చినా లేకన్ అంటారు, అనకూడదు. లేక ధృతాంతం కాదు. కంద పద్యాల్లో గురువు కోసం వేస్తూ ఉంటారు, కానీ వేయకూడదు. అది లేక అని మాత్రమే, లేకన్ అని ఉండదు. కాబట్టి కంద పద్యంలో చివర లేకన్ పనికిరాదు. ఇంకేదైనా నువ్వు పదంతో వేసుకుంటే అది వేరే, కానీ పనికిరాదు. ఇవి చిన్న విషయాలు. ఇప్పుడు మీకు విశేష సూత్రాలు చెప్తాను. ఇవి ఉత్వ సంధిలో ఇప్పుడు నేను చెప్తున్నా. ఉత్వ సంధిలో కొన్ని చోట్ల
ఒక విశేష సందులు ఉంటాయి, అవి మీకు పరిచయం చేస్తా. మిత్రులారా, నిన్న నేను ప్రారంభంలో చిన్నయ్య సూరి అచ్చ సంధులు 11 సూత్రాల వరకే చెప్పాడు అని చెప్పా. ప్రాథమికమైన విషయం ఇది, ప్రాథమికమైన విషయం. దీని విశేషాలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత చెప్తాను. 11 సూత్రాల వరకే చిన్నయ్య సూరి సంధి పరిచ్ఛేదంలో అచ్చు సంధుల గురించి చెప్పాడు. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. కర్మధారయంబునందు ఉత్తున కచ్చు పరంబగునప్పుడు టుగాగమం బగు. ఇది విశేషం. ఇవి ఎక్కడ ఉంటాయి? 25-30 మధ్యలో ఎక్కడ ఉంటాయి ఇవి. కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు టుగాగమం బగు. కర్మధారయం సమాసం జరిగేటప్పుడు ఉ ఉంటే, మొదటి పదం చివర ఉత్తు ఉంటే దానికి అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది అని ఒక విశేషం. ఉదాహరణ ఏమిటి? కరకు ప్లస్ అమ్ము. ఆయన ఇచ్చినవే నేను రాసుకున్నా. కరకు ప్లస్ అమ్ము, కరకు ప్లస్ అమ్ము, కరకుటమ్ము. నిగ్గు ప్లస్ అద్దము, నిగ్గుటద్దము. మిత్రులారా, ఇది మీకు ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నిగ్గు అనే పదం ఉంది, మొదటి పదం చివరేముంది? ఊ ఉంది. అద్దము అన్నప్పుడు ఇక్కడ కూడా ఊ ఉంది, మరి అచ్చుసంధి ఉంది కదా, అందుకోసం విశేషాలని చెప్తున్నా ప్రత్యేకంగా. మరి ఇక్కడ నిగ్గద్దము చేయకూడదు, నిగ్గుటద్దము అనే నాలి, టుగాగమని చెయ్యాలి. కర్మధారయ సమాసం. అవు అంతే. నిలువు ప్లస్ అద్దము, నిలువుటద్దము. బాగా చెప్పాడు చూసారా? ఇట్లా ఇంకా 100 వస్తాయి మనకి. అయితే ఆయన అక్కడ ఒక చిన్న ఇది ఇచ్చాడు, ఆయన చర్చ జరిగింది దాని మీద. కర్మధారయంబు లందు అన్నాడు ఏమిటా అని, అది చిన్న చర్చ జరిగింది. కర్మధారయంబు నందు అనాలి, లందు అన్నాడు ఆయన. అంటే కొన్ని సందర్భాల్లో షష్ఠీ సమాసంలో కూడా జరుగుతుంది అని. దానికి లందు అంటే అర్థం అంటే కర్మధారయంతో పాటు షష్ఠీలో కూడా జరుగుతుంది అని వివరణ. అది అయిపోయింది. తర్వాత కర్మధారయాల్లో ఇంకోటి పేర్వాది శబ్దాలకు అచ్చుపరమైతే, పేర్వాది శబ్దాలు పేరు మొదలైన శబ్దాలకు అచ్చుపరమైతే టుగాగమం విభాషగా వస్తుంది. ఇక్కడ ఇది అమెండ్మెంట్. మళ్ళీ పైదానికి కూడా అమెండ్మెంట్ ఇది. అంటే వ్యవస్థిత విభాష. పైన ఒకటి వస్తుంటే అది దానికి అమెండ్ చేసుకుని ఒక విభాష చెప్పాడు కాబట్టి వ్యవస్థిత విభాష. పేర్వాది శబ్దంబులకు అచ్చుపరమైతే టుగాగమంబు విభాష నగు. పేరు మొదలైన శబ్దాలకి పేరు ప్లస్ ఉరము. ఇక్కడ పేరు ఉత్వం ఉంది, ఉరము అనే చోట అచ్చు ఉంది. కాబట్టి ఇక్కడ విభాష టుగాగమం వచ్చినట్లయితే పేరు టురము. విభాష అన్నాడు కాబట్టి, ఒకవేళ టుగాగమం విభాష అన్నాడు కాబట్టి టుగాగమం రాకపోతే పేరురము ఉత్వసంధి. ఇక్కడ ఇది ఎంచుకోవడానికి కారణం ఊకి ఊ పరమైంది కాబట్టి, ఇది కూడా అచ్చుసంధుల కిందకు వస్తుంది కాబట్టి, ఇది విశేషంగా ఉంది కాబట్టి చెప్పడం ప్రత్యేకంగా. పేరుటరము, పేరురము. పొదరు ప్లస్ ఇల్లు, పొదరు ప్లస్ ఇల్లు. ఇక్కడ పొదరు అన్నప్పుడు ఊ ఉంది, ఇల్లు అన్నప్పుడు ఈ ఉంది. టుగాగమ విభాషగా వస్తుంది. పొదరు టిల్లు, టుగాగమని రాకపోతే పొదరిల్లు. మరొకటి
ద్విరుక్త టకార సంధి వస్తుంది అనగానే మీకు సూత్రం వచ్చేస్తుంది. కురు చిరు కడు నడు నిడు శబ్దంబుల రడల కచ్చు పరంబగినప్పుడు ద్విరుక్త టకారం బగు సూత్రం అది. కురు చిరు కడు నడు నిడు శబ్దంబుల రడలకు అచ్చు పరంబగునప్పుడు ద్విరుక్త టకారం బగు. ఇది బాగానే ఉంది, కానీ అసలు నిజానికి రడలకి నేరుగా అచ్చు పరం కావట్లా. రడలతో ఉండే అచ్చుకి అచ్చు పరమవుతుంది, కానీ ఈయన రడలకు అన్నాడు. ఈ రడలకు ఇక్కడ ఎందుకు చెప్పాడంటే రడలకు ద్విరుక్త టకారం బగు అని అన్వయం, అది అక్కడ తీసుకోవాలి. రడలకు అచ్చు పరంబగునప్పుడు అని కాదు. కురు చిరు కడు నడు నిడు శబ్దంబులకు అచ్చు పరమైతే రడలకు ద్విరుక్త టకారం బగ. రడలకు అక్కడికి అన్వయం. రడలకు అచ్చు పరం కాలేదు కదా అని అనుకోకూడదు, తీసుకోకూడదు. రడలకు అచ్చు పరం కాలే, ఆ శబ్దాలకి అచ్చు పరమైతే అందులో ఉండే రడలకు ద్విరుక్త టకారం వస్తుంది. ఇక్కడ ఇది ఎందుకు తీసుకోవడం అంటే కురు అన్నది ఊ ఉంది, ఉసురు ఉంది కాబట్టి ఊ ఉంది. ఇది కూడా ఈ అచ్చంధిలోకి వస్తోంది. వస్తే ద్విరుక్తటకారం వస్తే మీకు తెలుసు, ఆ రా స్థానంలో ద్విరుక్తకారం చేస్తే కుట్టుసురు అవుతుంది. కురు ప్లస్ ఉసురు కుట్టుసురు. చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక. చిరు ప్లస్ ఎలుక. చిరు ప్లస్ ఎలుక. ఇక్కడ చిరు అన్నప్పుడు ఊ ఉంది, ఎలుక అన్నప్పుడు ద్విరుక్తకారం వస్తే చిట్టెలుక. చిట్టెలుక చిట్టి అంటాడు ఆయన. ప్రౌఢ వ్యాకర్త ఓ సూత్రం చేస్తాడు. చిట్టెలుకలో మీరు చిట్టి తీసుకోవాలి తప్ప చిరు తీసుకోకూడదని ఆయన చెప్తాడు. అది చల్లలేదు, కొట్టేశారు. ఎందుకంటే అదొక్కదానికి ఏమెంట్ చేస్తే ఎట్లా, ఇట్లాంటి 100 పదాలు ఉంటాయి, 100 పదాల దగ్గర నువ్వు కామన్గా ఒకటే చేయాలి, కానీ చిట్టెలుక దగ్గర మాత్రం నువ్వు చిట్టి చేస్తే ఎట్లా అని ఆ తర్వాత వ్యాఖ్యాలు దాన్ని తీసేశారు. చిట్టెలుక చిట్టి అంటాడు ఆయన. ఓకే. నిడు ప్లస్ ఊరుపు నిట్టూరుపు. నిడు ప్లస్ ఊరుపు నిట్టూరుపు. ఇలాంటివి ఉంటాయి. అంతే, ఏవో రెండో మూడో చెప్తున్నాను నేను, అంతే. ఉదాహరణ నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు. మరి అప్పుడు నట్టిల్లు అని దేన్నంటారు? మళ్ళీ ఇక్కడ చర్చ చేయాలి అసలు నిజానికి. నట్టింట్లో ఉన్నాడు అంటాం అంటే అర్థం ఏమిటి? మధ్య. మరి నడు ప్లస్ ఇల్లు అంటే అది వసారా నుంచి దొడ్డి దాకా నడిచే ఇల్లే కదా, మరి నట్టిల్లు ఏమిటి? నేను ప్రాంగణంలో అలుగు పెడితే నట్టిల్లే, కానీ కాదుగా, మరి నట్టిల్లునే ఎక్కడో కాదు. నడి ప్లస్ ఇల్లు కూడా అనుకోవచ్చు దాన్ని. అనుకోకండి, ఇప్పుడు సూర్య చెప్పిందే అనుకుందాం. నడి అంటే మధ్య. నడిరే జాములో నడిరేయి ఉంది కదా, నడికి రేయి అని కూడా అనొచ్చు. నడిరేయి నడికి రేయి రెండు ఉన్నాయి ప్రయోగాలు. అలా చెప్పాడు ఆయన, అదే తీసుకుందాం. ఇంకొకటి ఉందండి, ఉదంత తద్ధర్మార్థ విశేషణంబులకు అచ్చుపలంబగునప్పుడు నుగాగమంబగు అని ఒకటి ఉంది. ఉదంత తద్ధర్మార్థ విశేషణంబులకు అచ్చు పరంబగునప్పుడు నుగాగమంబగు. మా కొనింటి గారు మొత్తం రాసుకోవడమే మానేశారు. ఇక విని 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 రోజు మా బృందంలో ఇదేగా గోల, ఇదే గోల రోజు మా బృందంలో. నుగాగమంబగు, నుగాగమం వస్తుంది. ఇక్కడ కూడా అచ్చు సంధి అనేటువంటి ప్రస్తావన ఉంది కాబట్టి ఇది చెప్తున్నాం. చేయు ప్లస్ అతడు. ఉదాహరణ, చేయు ప్లస్ అతడు. చేయతడు అనకూడదు, చేయు యతడు అనకూడదు. ఏమనాలో మీకు తెలుసు. చేయు నతడు. చేసెడు ప్లస్ అతడు. చేసెడు ప్లస్ అతడు. చేసెడు నతడు.
ఇక్కడ ఇది ఎందుకు తీసుకోవడం అంటే చేయు అన్న దగ్గర ఊ ఉంది, అతడు అన్న దగ్గర అచ్చు ఉంది కాబట్టి ఇది కూడా ఈ ఒత్తు సంధి లెక్కలో అచ్చు సంధి లెక్కలో వస్తుంది కాబట్టి మనం తీసుకున్నాము. ఇంకొకటి షష్ఠీ సమాసంబులందు ఉకార అరుకారంబులకు అచ్చు పరంబగునప్పుడు నుగాగమం బగు. షష్ఠీ సమాసంబునందు నువ్వు ఏంటో తెగ బాక్సులు కొట్టేసుకుంటావు. ఎంత ఇంజనీరింగ్ ప్లాన్ ఉంది నీకు ఇప్పుడే సర్టిఫికెట్ ఇచ్చేయాలి. అసలు ఒక ఇంజనీర్ డ్రా చేసుకున్నట్టుగా బొమ్మలు డ్రా చేసుకుని గళ్ళు కొట్టుకుని హెడ్డింగ్లు పెట్టుకుని రాసుకుంటున్నాడు. మనం చక్రాలు ఎక్కడవో మరి నేను చెప్పలా, చక్రాలన్నీ కొట్టుకున్నాడు, ఎక్కడో పెట్టుకుంటున్నాడు. హ్యాస్ గాట్ ఎ బిగ్ బ్రెయిన్. ఏం చెప్పానండి? షష్ఠీ సమాసంబులందు ఉకార అరుకారంబులకు అచ్చు పరంబగునప్పుడు నుగాగమంబగు. ఉదాహరణ రాజు ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ రాజు అన్న దగ్గర ఊ ఉంది, ఆజ్ఞ అన్నప్పుడు ఆ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లెక్కలో చెప్పుకుంటున్నాం. అర్థం ఏమిటంటే రాజు యొక్క ఆజ్ఞ కాబట్టి యొక్క ఉంది కాబట్టి షష్ఠీ సమాసం కాబట్టి రాజు నాజ్ఞ అవుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, రాజాజ్ఞ అని ఎందుకు అనకూడదు? ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయితే అవుతుంది. రాజాజ్ఞ రాజునాజ్ఞ రెండు ఒకటేనా? ఏం తేడా ఉంది? రాజు నీ ఆజ్ఞ. ఇంకో కొత్తది ఏదో చెప్పాడు, మనం ఆలోచించదగింది. ఏమిటి తేడా? ఎవరిని అడగచ్చు మిమ్మల్ని, చెప్పండి. సంస్కృత పదం కాదా? అవునా? రాజు తెలుగేనా? గ్యారంటీయా? రాజు పదం గురించి బోల్డ్ చర్చ ఉందండి వ్యాకరణంలో. రాజు పదం గురించి బోల్డ్ చర్చ ఉంది. చెప్తా మీకు, ఇప్పుడు అవకాశం ఉంటే చెప్తా, లేదా తర్వాత చెప్తాను. తర్వాత ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇయర్. సరే చూడండి అమ్మ, రాజా ప్లస్ ఆజ్ఞ అయితే రాజాజ్ఞ. మీరు నోట్ చేసుకోవాలి ఇది కావాల్సిన వాళ్ళు. రాజా ప్లస్ ఆజ్ఞ అయితే రాజాజ్ఞ, అది సంస్కృత సంధి. అక్కడ రాజు పదం కాదు. ఇక్కడ కొత్త విషయం చెప్పాలి మీకు. రాజా ప్లస్ ఆజ్ఞ అయితే రాజాజ్ఞ, అది సంస్కృత సంధి, సవర్ణదీర్ఘ సంధి. ఓకే, కానీ మనం తత్సమం చేసుకుని రాజు ప్లస్ ఆజ్ఞ చేసుకుంటే మాత్రం రాజునాజ్ఞ అవుతుంది, కానీ రాజాజ్ఞ అక్కడ కాదు. అది మీరు నోట్ చేసుకోవాల్సింది. తత్సమం రాజు చేసుకుని తెలుగులో ఆజ్ఞ కలుపుకుంటే అక్కడ తెలుగు సంధి చేయాల్సి వచ్చినప్పుడు రాజునాజ్ఞ చేసుకోవాలి, కానీ తెలుగు సంధిలో రాజు ప్లస్ ఆజ్ఞ రాజాజ్ఞ కాదు. అలా విడదీయకూడదు, అట్లా కాదు. ఇది కీలకమైంది. అంటే ఇది ఎందుకంటే మీరు ఛందస్కి గణానికి కావాల్సినప్పుడు చేసుకుంటే రాజాజ్ఞ చేసుకోండి, మత్తేభం ఏదో రాశారు రాజాజ్ఞన్ అంటారు, తేటగీత రాస్తున్నారు, చివరికి కావాల్సి వస్తుంది రాజు నాజ్ఞ అనుకుంటారు. ఇంతే తేడా, రెంటికి అర్థం ఒకటే. గణాన్ని బట్టి గణం కోసం మీకు ఏది కావాలంటే జ్ఞాతో ప్రాస పెట్టుకున్నారు. ఇప్పుడు మావాడు ఎవడో రాశాడుగా, క్లిష్ట ప్రాసలతో రాశాడు, రా జాజ్ఞన్ అని రాసుకోవచ్చు. ఏముంది దాంట్లో? ఆ చివర రా దోసుకుని దాంట్లో మత్తేభంలోని శారద జ్ఞాజ్ఞన్ అట్లా రాసుకోవచ్చు. మీరు గణాలు బట్టి అది రాసుకోవాలి, అంతే. విధాతృ ప్లస్ ఆనతి, విధాతృ ప్లస్ ఆనతి. విధాతృ ప్లస్ ఆనతి, విధాతృ నానతి అవుతుంది. రాజు శబ్దము వైకృతం అని కొందరు అండ్రు అని సూత్రం. రాజు దగ్గర చర్చ.
రాజు తత్సమమా తద్భవమా అంటే ఏదో చాలా ప్రాణాయామం చేసినట్టుగా చేస్తే ఇది తేలిగ్గా చెప్పచ్చు కదా అని పాపం ఒక ఆయన ఏం చేశారంటే రాజు శబ్దం వైకృతం అన్నాడు. ఇంత ఎందుకయ్యా గొడవ, రాజా అనేది సంస్కృతం పెట్టుకుని రాజు అనేది తద్భవంగా పెట్టుకుంటే అయిపోతుంది కదా అని. దానివల్ల సమస్య వస్తుంది. అలాంటప్పుడు మృగరాజు వనరాజు మొదలైన సమాసాలు కావు, దాన్ని తద్భవం చేసుకుంటే తప్పు అయిపోతుంది. అందువల్ల ఇది తత్సమమే తప్ప తత్సమం అయినప్పుడే మృగరాజు వనరాజు మొదలైన సమాసాలు ఏర్పడతాయి తప్ప దాన్ని వికృతం చేసుకున్నట్టయితే అచ్చతెనుగు చేసుకుంటే ఈ సమాసాలు ఏర్పడవు. మరి ఈ సమాసాలు ప్రసిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇది తత్సమమే తప్ప తద్భవం కాదని శాస్త్రం సూత్రం నిర్ధారించినటువంటి విషయం. అసలు దాని ఆ జకారం పలకడం మీద అదో పెద్దది ఉంది. రోతులు వీచులు జాజులు రాజులు అక్కడ వస్తుంది ఈ చర్చ. రాజులు దగ్గర వచ్చింది. సరే, మనం ఏమైనా రాజులం కాదు కాబట్టి అవధానం కాబట్టి వదిలేసేద్దాం. సరే, ఇంకొకటి ఉందండి, ఇది కూడా అచ్చులకు సంబంధించింది కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఆమ్రేడి తంబు పరంబగునప్పుడు సంధి తరచుగా నగు. అన్ని అచ్చులకు సంధి అన్ని అచ్చులకు అనేది బాల వ్యాకరణం చెప్పలా. ఆమ్రేడి తంబు పరంబగునప్పుడు సంధి తరచుగా నగు అనే చెప్పాడు. ఆమ్రేడితం పరమైతే అన్ని అచ్చులకని మనం పెట్టుకున్నాం, సంధి తరచుగా వస్తుంది. ఇక్కడ అచ్చుల మధ్యలో ఉండేటువంటిదే కాబట్టి అచ్చుల్ని పరిచయం చేస్తున్నాం. ఆహా ప్లస్ ఆహా, ఆహా ప్లస్ ఆహా ఏమవుతుంది? అచ్చు సంధి వస్తుంది కంపల్సరీగా. ఆహా యాహా అని రాయకూడదు. ఆహాహా. ఓహో ప్లస్ ఓహో, ఓహో యోహో అనకూడదు. ఏదో ఓయో హోటల్కి వెళ్ళినట్టు ఉంటుంది అది. అందుకని ఓహో ప్లస్ ఓహో ఓహోహో. ఇక్కడ మీరు ఇది నిన్న నేను ప్రస్తావన చేశాను. దీర్ఘాలు ఇలాంటి చోట్ల ఉంటాయి, చాలా రేరుగా ఉంటాయి. దీర్ఘ పదాలు ఉండవు, చాలా తక్కువ ఉంటాయని చెప్పా. ఇక్కడ ఉంటాయి. ఆహా అన్నది దీర్ఘం, ఓహో అన్నది దీర్ఘం. పెట్టండి, మీరు ఆశ్చర్యార్థకం పెట్టుకోండి సందర్భాన్ని బట్టి, అంతే ఉంటుంది. ఇలాంటి చోట్ల అచ్చులు ఉన్నాయి కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. అచ్చులు తరచుగా సంధి అవుతుంది, ఇంకక్కడ ఎడాగమాలు రావండి. ఇంకోటి ఉంది, కొన్ని ప్రత్యయాలు పరమైనప్పుడు అచ్చులకు నిత్యసంధి, కొన్ని ప్రత్యయాలు పరమైనప్పుడు అచ్చులకు నిత్యసంధి వస్తుందండి. మానార్థాన్ నిత్యమేకత్వే ఎడు స్యాత్ పరిమాణకే అని ఉంటుంది. అంటే ఎడు ఎడి మొదలైన ప్రత్యయాలు కొన్ని ఉన్నాయి. అక్కడ అచ్చులు మూరా ప్లస్ ఎడు మూరెడు, మూరా ప్లస్ ఎడు మూరెడు, ఇలాంటి చోట్ల నిత్యసంధి. వీసే వీసే ప్లస్ ఎడు వీసెడు, ఏడు. ఆ పారెడు వేరు, ఇక్కడ ఏడు వేరు. ఆ పారెడు క్రియల్లో వచ్చేటువంటిది, ఇక్కడేమో కొలత సందర్భంగా వచ్చేది. మానార్థాన్ నిత్యం ఏకత్వే ఎడు స్యాత్ పరిమాణకే, పరిమాణం కొలిచేటప్పుడు కొలతల్లో వచ్చే ఏడు వేరు, అది క్రియకి సంబంధించి ఆ ప్రత్యయం వేరు. ఆ ఏడు ఇక్కడ ఏడు వేరు. పైగా అక్కడ ఏమిటి, పారు ప్లస్ ఎడు పారెడు. ఒకవేళ అట్లా తీసుకుంటే ఉత్వం ఉంది అక్కడ, అట్లా. అనొచ్చు. ఏడు ప్లస్ ఏడు ఏడేడు, ఆ ఏడు అర్థం వేరండి, ఏడు కాదు అది ఏడు. కానీ అది ఉత్వంలోకి వచ్చేస్తుందిగా. ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి, అది ఏడు ఏడు అక్కడ ఉత్వ సంధిలోకి వచ్చేస్తుందిగా. పెట్టుకోవచ్చు మీరు, మీ ఇష్టం వచ్చిన తోటి ఆమ్రేడితం అయినా ఉత్వ సంధి అయినా ఒకటి. అక్కడ మనము
ఉత్తర సంధి కాని చోట చెప్పుకుంటే మంచిదని అవి చెప్పుకుంటున్నాం. ఉత్తర సంధి కంపల్సరీ. అది ఏది అది ఆమ్రేడితం కాకపోయినా అది నేను చెప్పేది. ఏం చెప్పుకున్నామండి? కొలతల్లో చెప్పుకున్నాం, 7 చెప్పుకున్నాం. ఓకే, అలాంటి చోట్ల కూడా ఉంటాయి. అయితే చిట్ట చివరి చెప్పి ముగించేస్తానండి. 1-2 విసర్గ సంధుల్లో కూడా అచ్చుల మధ్య సంధి వస్తుంది, అది చూసుకోండి. విసర్గ సంధుల్లో కూడా 1-2 చోట్ల ఈ అచ్చుల మధ్య సంధి వస్తుంది, అదొకటి చూసుకోండి. ఉదాహరణ, శ్రీహి ప్లస్ అనియే అని ఉందనుకోండి. శ్రీహి ప్లస్ అనియే. ఇక్కడ అను అనేది అనుకరణంలో వస్తుంది కాబట్టి ఇక్కడ విసర్గ పోతుందండి. విసర్గంబునకు అనుకరణంబున లోపం బగు, అది సూత్రం. అనుకరణంలో అచ్చులు పరమైనప్పుడు విసర్గ లోపిస్తుంది అని తెలుగులో సూత్రం. అది మళ్ళీ సంస్కృతంలో ఏంటనేది మళ్ళీ చిట్టితోటి వారు చెప్తారు, అది నాకు సంబంధం లేదు. ఇక్కడ విసర్గ లోపిస్తుంది. శ్రీ ప్లస్ అనియే విసర్గ పోతుంది. విసర్గంబున కనుకరణంబున లోపం బగు, అది సూత్రం. ఎడాగమం వస్తుంది ఆటోమేటిక్గా. శ్రీ అనియే అని అవుతుంది. అయిందా? ఇంకొకటి చెప్తా. అనుకృతిని నమశబ్దము తుది అత్తున కోత్వంబు విభాషణగు అని చెప్పాడు. అనుకృతిని నమశబ్దము. మన భక్తుడు గుడికి వెళ్ళాడు, పెరుమాళ్ళని సేవించుకున్నాడు, దాసోహం సమర్పించుకున్నాడు, వచ్చేశాడు. నమశబ్దము తుది అత్తున కోత్వంబు విభాషణగు. భరత్, నీకు 2 పుస్తకాలు ఇమ్మని మీ చెల్లెలకి ఇచ్చాను, నా టైం లోపల వస్తావో లేదో అని తర్వాత తీసుకో. నమశబ్దము తుది అత్తున కోత్వము విభాషణగు. నమః ప్లస్ అనే. నమః ప్లస్ అనే. నమః ప్లస్ అనే. అనుకరణమున విసర్గలోపం. నమ ప్లస్ అనే. పై సూత్రం చేత విసర్గలోపం. నమ ప్లస్ అనే. ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల ఓత్వం వస్తుంది. తుది అత్తునకు ఓత్వంబు విభాషణగు నమోయనే అని అవుతుంది. ఇది కూడా మనం ఎందుకు చెప్పుకున్నామంటే అచ్చుకి సంబంధం ఉంది కాబట్టి చెప్పుకున్నాం. ఇంకొక విషయం చెప్పి ప్రధాన పిఎల్ఎన్ గారు రండి, బాగున్నారా మిత్రులారా? వ్యాకరణంలో కొన్ని ఎక్కడా చెప్పలే, ఎక్కడో మారుమూల స్పృశించారు, కొన్ని ఉండిపోయాయి. దాన్ని మనం అనవైన చోట బిగించుకుని చెప్పుకోవడమే. తేనెటీగా ఉందనుకోండి, తేనె ప్లస్ ఈగా విడదీయడం తేలికే. దీనికి సూత్రం ఏమిటంటే ఆ కర్మధారయాల్లో ఎక్కడో ఇరికించుకోవాలి దీన్ని. అక్కడ ఆకే చెప్పాడు, కానీ ఇలాంటి చోట్ల కూడా టుగాగమం వస్తుంది. ఇలాంటి చోట్ల కూడా టుగాగమం వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దుక్కి ప్లస్ ఎద్దు, దుక్కిటెద్దు అంటాం కదా మనం. దుక్కెద్దు కూడా ఉంది, కానీ దుక్కిటెద్దు ప్రమాణం. ఇక్కడ టుగాగమం వస్తుంది. ఆ టుగాగమాల్లో ఎక్కడో దీన్ని ఇరికించుకోవాలి. ఇలాంటివి ప్రాథమికమైనటువంటి వ్యాకరణ అంశాలు. నేను నిన్న మీకు విన్నవించుకున్నట్టుగా ప్రాథమికమైన అంశాలు. అందున అచ్చు సంధుల వరకే నాకు చెప్పడానికి పర్మిట్ చేస్తుంది కాబట్టి 2 రోజులు కాబట్టి ఇంతదాకా మనం కొన్ని విషయాల్ని చెప్పుకున్నాం, ముచ్చటించుకున్నాం. ప్రధానంగా పద్యం రాయాలన్నా కవిత్వం రాయాలన్నా కానీ
ఏ కవిత్వం రాయాలన్నా కావ్యాలు బాగా చదవాలి. అందులో మీరు అవధానులు కాగోరుతున్నారు అంటే బాగా కావ్యాలు మథనం చేయవలెను. ఎందుకంటే కొన్ని ప్రయోజనాలు. ఒకటి, ఫస్ట్ ధారాశుద్ధి. పద్యానికి ధార రావాలంటే గడగడగడగడగడ పద్యం వచ్చేయాలి. పోతనదో పెద్దనదో శ్రీనాథుడిదో ఏ మహానుభావులు ఎవరైనా సరే. రెండోది ప్రయోగ వైశిష్ట్యం. ప్రయోగాలు బాగా తెలియాలి. ప్రయోగాలు బాగా తెలియాలంటే పరిశీలన అధ్యయనమే. అనేక విశేషాలు తెలుస్తాయి. అలాగే పూర్వం అవధానాలు చేసినటువంటి వాళ్ళ అవధాన పద్యాలన్నీ వాళ్ళ చమత్కారాలు ఏం చేశారు, ఎలా పూర్తి చేశారు, పూరణలు మొదలైనవన్నీ కూడా అధ్యయనం ద్వారా మాత్రమే, పరిశీలన ద్వారా మాత్రమే, నేర్చుకోవడం ద్వారా మాత్రమే తెలుస్తాయి. కాబట్టి పూర్వ కావ్యాలు బాగా అధ్యయనం చేయడం, పూర్వ రచనలు మనకి మార్గదర్శులైనటువంటి అవధానుల ప్రయోగాలు, వారు ఎక్కడ ఏ సమస్యను ఎట్లా ఎదుర్కొన్నారు అనేటువంటిది. మా నాన్నగారికి ఒకసారి ఒకరు సమస్య ఇచ్చారు. ఇది ప్రస్తావన వ్యాకరణం కాబోయినా చెప్పి ముగిస్తా. ఆ ముగిస్తానంటూ కొన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఇదొక బలహీనత. మదగజ యానకున్ రవిక మాత్రము చాలును చీర ఏటికిన్ అని ఇచ్చారు నాన్నగారిది ఆ పూర్ణ. మదగజ యానకున్ రవిక మాత్రము చాలును చీర ఏటికిన్. భువన విజయ సభలో ప్రసాదరాయ కులపతి గారు వాళ్ళు టీం. అదను గ్రహించి గోపికల అంబరముల్ గ్రహించి మ్రానిపై కదలక కూరుచున్న హరి కాంతనొకర్తుక జూచి ఈ గతిన్ మది తలపోసే ఊర్ధ్వతను మాత్రము నీటిపైన్ వెలార్చు ఈ మదగజ యానకున్ రవిక మాత్రము చాలును చేరయేటికిన్. ఊర్ధ్వతను మాత్రము నీటిపైన్ వెలార్చు ఈ మదగజ యానకున్ రవిక మాత్రము చాలును చేరయేటికిన్. ఎక్కడ అశ్లీలము అసభ్యం లేకుండా ఎంత గంభీరంగా పద్యం చెప్పడం. ఆ తర్వాత ఆయన హర్నాథ్ గారు మార్చారు అక్కడే స్టేజీ మీద. దీన్ని మారుస్తా ఇప్పుడు ఎట్లా చేస్తారో చూడండి అని మదగజ యానకున్ రవిక మాత్రం అదేటికి చేరలేనిచో అని ఇచ్చాడు, మార్చాడు. ఏదో రాశారు. కథనమునందు ఏదో ఖడ్గమదేటికి కాలు లేనిచో. కథనం యుద్ధం చేసేవాడికి ఖడ్గమదేటికి కాలు లేనిచో. అప్పుడు విన్నవి కానీ గుర్తు పూర్తిగా లేవు. పదవి తృషాభితప్తునకు పాత్ర అదేటికి నీరు లేనిచో. ముదిరిన బ్రహ్మచారికి ఒక ముద్దియ ఏటికి బుద్ధి లేనిచో. ముదిరిన బ్రహ్మచారికి ఒక ముద్దియ ఏటికి బుద్ధి లేనిచో మదగజ యానకున్ రవిక మాత్రం అదేటికి చేరలేనిచో అని గుర్తు చేశారు పవన విజయ సభలో. చటుక్కున గుర్తొచ్చిందంటే మహనీయులు మహానుభావులైనటువంటి వాళ్ళ పూరణలు మీరు తెలుసుకుంటే చమత్కారాలు చాలా వస్తాయి అని విన్నవించుకుంటూ మీరందరూ కూడా అందరూ మనకు రాకపోయినా వస్తే చాలా సంతోషం. 2 3 ఆ దీక్ష దక్షతలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా అవధానంలో రాణిస్తారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు పద్యం మరింత బాగా చేసినట్లయితే బాగా వస్తుంది, మీరు రాణిస్తారు అని మీకు అందరికీ మంగళాశాసనాలు అభినందనలు అందజేస్తూ ఒకటే చిట్ట చివరి మాట. మీరు ఏ ప్రక్రియ ఎంచుకోండి దాంట్లో మాత్రం కవిత్వం ఉండవలెను. అంటే శనగపిండి ఉంటే మైసూర్ పాక్ చేసుకో, బజ్జీ వేసుకో, ఇంకోటి ఏదో చేసుకో. అసలు శనగపిండి అనేది ఉండాలి మూల స్వరూపం. కాబట్టి ప్రక్రియ నువ్వు వచనం రాయి, పద్యం రాయి, అవధానం చేయి, గజల్ రాయి, ప్రపంచపది రాయి. దాంట్లో మాత్రం కవిత్వం ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే. అంతేగాని నువ్వు శనగపిండితో ఆవకాయ పెడతానంటే కుదరదు. ఇవన్నీ కాంబినేషన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు వంకాయతో ఆవకాయ పెడుతున్నారు, అది ఆలుగడ్డతో ఆవకాయ పెడతానంటే కుదరదు. ఆలుగడ్డతో ఆవకాయ అంటే ఆవకాయ అంటే ముడి పదార్థం దానికి కావాల్సిన ఉండాలి. నువ్వు విన్యాసాలు ఎన్నైనా చేయి తర్వాత అది వేరే, కానీ ముడి పదార్థాలు అవే ఉండాలి. కారం, ఉప్పు, ఆవపిండి తప్పదు, వీటితో ఉండాలి. అలాగే తెలుగు నువ్వు కవి అనిపించుకోవాలంటే కవిత్వం ఉండాలి. నువ్వు రాసిందల్లా కవిత్వం కాదు.
అంటే నేను రాశా మీరు చూసుకోండి అన్నట్టు. అదే చాలామంది ఉన్నారు అట్లా, నేను రాశా మీరు చూసుకోండి. ఇప్పుడు ఒక మాస్టర్ గారు ఉన్నట్ట, పరీక్షలో ప్రశ్న వచ్చిందిట. ఏమిటా ప్రశ్న అంటే, థర్మాస్ ఫ్లాస్క్ గీసి భాగములు గుర్తించుము అన్నట్ట. అంటే ఓ పిల్లవాడు ఇలా ఓ సున్న చుట్టి, ఇది థర్మాస్ ఫ్లాస్క్, దీంట్లో భాగాలు ఉన్నాయి చూసుకోండి అని రాశాట. అంటే ఆ టీచర్ ఓ పెద్ద సున్న చుట్టి, నీ మార్కులన్నీ దీంట్లో ఉన్నాయి చూసుకో అన్నట్ట. అట్లాగా మనం ఏది రాస్తే అది కవిత్వం అనుకోకుండా దయచేసి ఆ జాడ్యం నుంచి బయటికి వస్తూ మనందరం కూడా తెలుగు కవిత్వాన్ని, తెలుగు పద్యాన్ని, పద్యాన్ని, అవధాన విద్యని కాపాడుకోవడానికి మీరంతా ప్రతిజ్ఞ పూని వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు, స్వస్తి. కూర్చోండి మాస్టర్. ధన్యవాదాలు మాస్టరు. ఇందాక మాస్టర్ ఒక సమస్య చెప్పారు, మదగజయానకున్ రవిక మాత్రము చాలును చేరయేటికి. దాన్ని నాన్నగారు పూరించారు అని చెప్పన్నారు. పేరు చెప్పారా? అడిగారా మీరు? మరి ఎట్లా? నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు విజయవాడ రేడియో స్టేషన్లో నిలయ విద్వాంసులుగా చేసినారు. గొప్ప వయోలిన్ విద్వాంసులు, అది వారి ఉద్యోగం. అంత మాత్రమే కాదు, వారు గొప్ప అవధాని, మహాకవి, అనేకమైనటువంటి గ్రంథాలు రాసినారు. సంగీతానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి చర్చలు నడిచిన చోట, వాదైన చోట తా మూదలగా నిలిచినటువంటి వారు. దానికి సంబంధించినటువంటి ఆ వ్యాసచంద్రికలో ఉండేటువంటి అంశాలను మనం చదివినామంటే, ఆ వ్యాసచంద్రిక చదివినామంటే వారి సాహిత్యం యొక్క విశేషం, సంగీతం యొక్క ఇవన్నీ పక్కన పెడితే వారు స్వయంగా వాగ్గేయకారులు. వారు రాసినటువంటి పాటలకు చక్కగా బాణీలు గట్టించి శిష్య ప్రశిష్యుల్ని తయారు చేసి, పోయిన ఏడాదంతా వారి శత జయంతి సంవత్సరం, ఆ శత జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం, మద్రాసు, విజయవాడ, తిరుపతి, హైదరాబాదు, ఇన్ని ప్రదేశాల్లో వారి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. వారి శత జయంతి ఉత్సవాల్లో ఉమామహేశ్వర్ అష్టావధానం కూడా చేశాడు హైదరాబాదులో. ఎందుకు అష్టావధానం చేశాడంటే వారి అవధాని కూడా, అందుకని. వారు హరికథలు రాశారు. తెలుగులో మాత్రమే కాదు, సంస్కృతంలో కూడా హరికథలు రాశారు. ఆ సంస్కృతం హరికథలు రామాయణాన్ని సంపూర్ణంగా హరికథ రూపంలో రాశారు వారు. అద్భుతమైనటువంటి ధారతో, అద్భుతమైనటువంటి శ్లోకాలు. మనం నిన్న కాప్రే గారు, మొన్న దోర్బల వారు సంస్కృతం మాట్లాడినప్పుడు మనకు ఎక్కడో జన్మాంతరాల్లో ఎక్కడో అణిగిపోయి ఉన్నటువంటి ఆ సంస్కృతం మనలో ఏదో ఒక ఉత్తేజాన్ని నింపడం మనం గమనించి ఉంటాం. ఇది ఎక్కడో మనం పోగొట్టుకున్నాం, ఇది ఎక్కడో మనం మిస్ అయినాం అనేటువంటి భావన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు కలుగుతూ ఉంటుంది. అదే ఎవరో ఉర్దూ మాట్లాడుతుంటే మనకు ఆ భావన కలగదు, ఎవరో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మనకు ఆ భావన కలగదు. అది నేర్చుకుంటే వాళ్ళతో మాట్లాడచ్చు అని అనిపిస్తుంది. కానీ సంస్కృతం మీరు వింటూ ఉంటే ఇది మనదే, ఎక్కడో దారబోసుకున్నాం దీన్ని అనేటువంటి భావన మన మనసును కదిలిస్తూ ఉంటుంది. ఆ విధంగా అటువంటి అద్భుతమైనటువంటి సంస్కృత భాషలో మహాద్భుతమైనటువంటి హరికథలు రాసినటువంటి వారి శిష్యులు, ప్రశిష్యులు, ప్రశిష్యులు చాలామంది ఉన్నారు. వారిది సంగీత కుటుంబం, సాహిత్య కుటుంబం. వారి పిల్లలు కూడా, వీరి అన్నగారు బుచ్చియాచార్యులు గారు వారి తండ్రి యొక్క సంగీతాన్ని, ఆ విభాగాన్ని వారు వారసత్వంగా తీసుకుంటే, వీరు సాహిత్యాన్ని వారసత్వంగా తీసుకున్నారు. ఆ విధంగా తండ్రి వారసత్వాన్ని నిలపడం అనంటే ఆస్తిని పంచుకోవడం కాదు, ఆశయాన్ని పంచుకోవడం. ఆ తండ్రి ఏ ఆశయం కోసమైతే శిష్యుల్ని తయారు చేసి ఇంట్లో పెట్టుకొని భోజనం పెట్టి వాళ్ళకు చదువు చెప్పించి సంగీతం నేర్పించారో,
ఈరోజు బుచ్చయ్యాచార్యులు అయితేనేమి, మన చక్రవర్తి గారు అయితేనేమి అదేవిధంగా చేస్తున్నారు. ఇంకొక మాట చెప్తాను. ఇందాక మన విశ్వంత్, నేను హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాను సార్ అని అంటే, అక్కడ భట్టు విజయ్ కుమార్ అనేటువంటి అబ్బాయి గురించి సార్ చెప్పారు. భట్టు విజయ్ కుమార్ గురించి మనం మాట్లాడుకోవాలి. అద్భుతంగా కవిత్వం రాస్తాడు. ఇందాక గురువుగారు అన్నారే, మీరు ఏమన్నా రాయండి అందులో కవిత్వం ఉండాలని. ఆ అబ్బాయి ఏమి రాసినా కవిత్వం లేకపోతే రాయడు. చిన్న నాని రాసినాడంటే కూడా అందులో అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైన కవిత్వం ఉంటుంది. అంత తేజస్ సంపత్తి కలిగినటువంటి వాడు. ఆ తేజస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? అతను ఎక్కడ పుట్టాడో తెలుసా? ఒక మారుమూల తాండాలో భోజనానికి కూడా లేనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఆ పిల్లవాడిని వీరు తీసుకెళ్ళి, వారినే కదా వాళ్ళ చెల్లెలు గుండా తీసుకెళ్ళి చదువు చెప్పించి, బట్టలేమిటి తిండేమిటి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చేసి ఉంటారో మనకు తెలియదు. సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవహ అని రఘువంశంలో ఒక మాట ఉంటుంది. దిలీపుడు ఎలా పరిపాలన చేస్తున్నాడంటే, దిలీపుడే ఆ ప్రజలకందరికీ తండ్రట. మరి వాళ్ళకి జన్మనిచ్చిన తండ్రులు అంటే వాళ్ళంతా ఉండారు కదా అంటే, వాళ్ళు కేవలం జన్మ మాత్రమే ఇచ్చినారు అని. భట్టు విజయ్ కుమార్ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు జన్మనిచ్చినారు, కానీ ఆ అబ్బాయికి సంస్కారాన్ని ఇచ్చి చదువు నేర్పించి 10 మందిలో ఎలా మెలగాలో నేర్పించి, కవిత్వం చెప్పడం నేర్పించి, చదువుకోవాలనేటువంటి ఆసక్తిని కలిగించి ఈరోజు ఆ అబ్బాయి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్. మన శిబిరానికి కూడా 2 ఏళ్లకు ముందు వచ్చాడు అబ్బాయి. శిబిరానికి కూడా 2 ఏళ్లకు ముందు వచ్చాడు. అయితే ఉద్యోగం సంపాదించుకోవాలి కాబట్టి, ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత నేను వచ్చి అవధానం చేస్తానని చెప్పి అన్నాడు. బహుశా ఈ ఉద్యోగంలో కొంత వెసులుబాటు కలిగితే వచ్చే ఏడాదో వస్తాడు, అవధానం కూడా చేస్తాడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు భట్టు విజయ్ కుమార్కు చదువు చెప్పితే వచ్చేది ఏమిటి? ఉద్యోగం వచ్చింది అని అంటే, భట్టు విజయ్ కుమార్ మాత్రమే కాదు, ఆ కుటుంబం, ఆ తాండా, వాటి మొత్తానికి ఒక ఇన్స్పిరేషన్ అయిపోయాడు ఆ అబ్బాయి. ఇప్పుడు తర్వాత వచ్చేటువంటి తరమంతా మనం కూడా భట్టు విజయ్ కుమార్ లాగా ఎదగాలి అనేటువంటి భావన వస్తుంది. అంటే మనం తయారు చేసినటువంటి వ్యక్తులు జాతికంతా ఇన్స్పిరేషన్ అయితే ఎలా ఉంటుంది, అట్లా మిమ్మల్ని ఎందుకు అవధాన విద్యా వికాస్ పరిషత్ తయారు చేస్తుంది అంటే, మీరు అవధానాలు చేస్తుంటే, మీరు పద్యం చెప్తుంటే జనమంతా నాసికాస్థగిత తార్జన్యులై చూస్తుంటే అప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. తర్వాత తరానికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు, ప్రేరణ కలిగిస్తారు. ఆ ప్రేరణ కోసం ఇది జరుగుతూ ఉంది. అప్పుడు మీకు ఇన్స్పిరేషన్ కావాలంటే ఇప్పుడు మీకు యాస్పిరేషన్ ఉండాలి. ఆ యాస్పిరేషన్ను మీలో రగిలించడం కోసమే అవధాన విద్యా వికాస్ పరిషత్తు ఇంత ప్రయత్నం చేస్తుందని తెలియజేసుకుంటూ, చక్కగా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు. ఎందుకంటే చూడండి ఎంతలా పుస్తకాలు ఉన్నాయి బాల వ్యాకరణం. నిజానికి వ్యాకరణం చదవకుండా అవధానం చేయకూడదు అని ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానమైన, సంధిగతమైనటువంటి, ఎక్కడ ఎడాగము, ఎక్కడ నుగాగము, ఎక్కడ టుగాగము, ఇవి తెలియడం, ఏది ధృతం ఏది కళ తెలియడం. ఇప్పుడు అకప్రత్యాంతం కళ అని చెప్పి అన్నారు. మనం ఇదివరకు లేఖన్నని వేసేసి ఉంటే కూడా ఇక మీదట వేయకుండా ఉంటాం. ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలు ఇవేం చేస్తాయంటే, ఎంత పెద్ద పండితున్నైనా ఇది కూడా తెలియకుండా రాశాడు ఈయన అని కేవలంగా చేసేస్తాయి. అంటే మన గౌరవాన్ని కాపాడేటువంటి అంశాల్లో ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటన్నింటినీ మనకు తెలియజేసినటువంటి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారికి అనేకానేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, అనుకోకుండా ఆముదాల మురళి గారు ఒక మంచి మళ్ళీ ఇది ఇచ్చారు. లేఖన్ విషయంలో లేఖ ప్లస్ ఉండే ఏమవుతుందండి?
లేక నుండేనే ఉండదు చూడండి ఎక్కడా కూడా. మంచి ఇప్పుడు లీడ్ నాకు ఉదాహరణ గుర్తొచ్చింది. లేక ప్లస్ ఉండే లేకుండే అనే, లేక నుండే ఎక్కడా ఉండదు. అదొకటి చాలు మీకు ఉదాహరణ. అది దృతాంతం కాదు అని చెప్పడానికి. పోతే క్రితం సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీత హరికథల్లో ఎవరో తెలుసా? కాదు, అది బిఫోర్ లాస్ట్ ఇయర్ సంస్కృత హరికథల్లో ఒకరికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఉమామహేశ్వరి గారు, నాన్నగారి శిష్యురాలు. అది చెప్దామని చేశారు. నాన్నగారి శిష్యురాలు నాన్నగారి దగ్గరే స్వయంగా తయారైంది. సంస్కృత హరికథల్లో ఆవిడికి పద్మశ్రీ ఇచ్చారు. ఉమామహేశ్వరి గారు, హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే నాన్నగారి సాహిత్యం గురించి క్లుప్తమే, ఎక్కువ టైం ఇవ్వలేకపోయాం కానీ గంటంబావు ప్రసంగం చేశారు ఆమదాన్ మురళి గారు క్రితం సంవత్సరం నాన్నగారి శత జయంతి ఉత్సవాల్లో. ప్రధానంగా బిడాల మోక్షం అనే కావ్యం తీసుకుని చాలా ప్రధానంగా తీసుకుని మిగతా సాహిత్యం గంటంబాబు చెప్పారు. టైం సరిపోలేదు అప్పటికి కూడా. ఇది విషయము. ఒక విషయం నేను చెప్పి తీరాలి మిత్రులారా, మీ అందరికీ మిమ్మల్ని తయారు చేయాలనేటువంటి అసలు దురద వీళ్ళందరికీ ఎందుకు? ఆ దురద ఏమిటి అసలు అంటే అవధాన పద్యాన్ని, అవధాన విద్యని నిలబెట్టాలనేటువంటి ఒక తపనతోటి చూసారా, ఫ్యామిలీస్ని వదులుకొని మీకోసం వారం రోజుల పాటు ఈయన తిరుపతి నుంచి వచ్చి ఉంటున్నారు. ఏమిటి అవసరం ఆయనకి? ఆయనకు 10 రూపాయలు ఇస్తే కిట్టేది ఏం కాదు. ఛార్జీలకు కూడా సరిపోతాయో సరిపోవు. అలాగా వాళ్ళు మిమ్మల్ని అంటిపెట్టుకుని కనిపెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీస్ టైంని ఇక్కడ కేటాయించి వాళ్ళు మీతోటి ఉంటున్నారు. అలాగే అపర్ణ గారు అంటే అవధాన విద్యని నిలబెట్టాలి, ఒక 10 మందిని తయారు చేయాలి కుర్రాళ్ళని అనేటువంటి ఒక మంచి తపన. ఇది మంచి దురద. దురదలు కొన్ని ఉంటాయి. నేను చెప్తూ ఉంటా, అవి నా పుస్తకాలన్నీ నేనే వేసుకుంటాచ్చు, ఎవరి స్పాన్సర్షిప్ తీసుకోను. రాయడం సరదా, పుస్తకాలు వేసుకోవడం పంచిపెట్టుకోవడం దురద అని చెప్తూ ఉంటాను. దానికి అనుబంధంగా ఏం చెప్తానంటే నాకు ఈ మంచి దురద కాకపోతే ఇది. అలాగా ఈ దురదలు మంచివి, జీవితానికి ఆనందాన్ని ఇచ్చే దురదలు. అవధానం చెయ్యాలనుకోవడం కూడా దురద. మీరు రేపు పెద్దవాళ్ళు అవుతారు, 2000 ఇస్తారు, అయినా వెళ్ళి చెయ్యాలి. మనకు కిట్టదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అవధాన విద్యని మనం ప్రదర్శించాలి. కిట్టదు, ఉపాధి నడవకపోవచ్చు. ఇది లక్ష్యం కావాలి. అది దానికి ఇలాంటి పెద్దవాళ్ళు మంచివాళ్ళు పెద్దవాళ్ళు వదిలేసేయండి. సహృదయత్వం కావాలి దానికి. ఆ సహృదయంలో వీళ్ళు పడేటువంటి తపనా కృషిని గుర్తించి మీరందరూ కూడా దానికి అనుగుణంగా దాన్ని సుసంపన్నం చేయాల్సిందిగా కోరుతూ సెలవు. నమస్కారం. మరి ఒక 2 నిమిషాలు మాట్లాడినందుకు ఏమనుకోకండి. వారిని సత్కరించడం కోసం అవధాన విద్యా వికాస పరిషత్తు అధ్యక్ష కార్యదర్శులు చిట్తోటి విజయ్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాలి. మా చక్రవర్తి గారు మాకంతా గర్వకారణం. ఎందుకంటే మేమందరం నేను ఆచార్య సారు చక్రవర్తి గారు ఒకే కులం నుంచి వచ్చిన వాళ్ళం. మా కులం ఒకటే. మా కులం ఏంటంటే గురుకులం. ఆయన గురుకుల విద్యార్థి, గురుకులం నుంచి వచ్చిన గురువులం మేము. అందువల్ల మీరు గురుకులం నుంచి వచ్చిన విద్యార్థి కనుక మీరు గురుస్థానీయులైన విద్యార్థి. గురుకులం మళ్ళీ ఇప్పుడు గురుకులంలోకి వచ్చారు. ఇది మాకు గర్వకారణం. తర్వాత చక్రవర్తి గారు ఎంత సహృదయులు అంటే ఆయన ఎక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి కనీసం 25 కిలోమీటర్లు కూకట్పల్లి అవతల ఎక్కడి నుంచో వస్తున్నారు. కేవలం ఒక్క మాట అడిగినందుకు మాత్రాన పాఠం చెప్పడం కోసం అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు మా అందరి గొప్పతనం చెప్పారు, ఆయన గొప్పతనం కూడా అది. అంటే పాఠం చెప్పడం కోసం తాను సమయం కేటాయించి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆయన 24 గంటలు ఎవరు ఏ పద్యం రాసినా ఆ పద్యాన్ని పరిష్కరిస్తూనే ఉంటారు. వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంది, భద్రాచలం వాళ్ళ గ్రూపు భావనా ప్రియ. అది ఇంతకు భద్రాచలం కోకిల ఇంకేమో అట్లా ఉండే, అవన్నీ ఉండే. ఇప్పుడు భావనా ప్రియగా మారింది. భావనా ప్రియలో కొన్ని వందల మంది కాదు, వేల మంది శిష్యులు ఉన్నారు. మేము ఢిల్లీకి పోతే ఢిల్లీలో కూడా ఆయన శిష్యుడు మాకు దొరికాడు. మేము చక్రవర్తి గారి శిష్యులమని చెప్పుకుంటారు. అలాంటి వందల మంది వేల మంది శిష్యులను ఆయన తయారు చేశారు. వాళ్ళు ఎక్కడ పద్యం రాసినా ఆ పద్యాన్ని తప్పకుండా ఆయన సంస్కరిస్తారు.
అందువల్ల మీరు కూడా ఇప్పుడు వారి శిష్యవర్గంలో చేరుతున్నారు కనుక వారి నంబర్ పెట్టుకోండి. మీరు ఏమైనా పద్యాలు రాస్తే ఆయనకి ఎంత ఓపిక అంటే అర్ధరాత్రి కూడా పద్యాలు సవరించిన తర్వాతనే తాను నిద్రపోతాడు. వ్యక్తిగతమైన పనులు పక్కన పెట్టి అదుగో వారికి పద్యాన్ని నేర్పి ప్రత్యక్ష ఇది అది కొన్నింటి వారు ఇదండి. అంటే ఇటువంటి మహనీయుడిని మనం పిలుచుకొని గౌరవించుకోవడం మన అదృష్టం. సరే, వాళ్ళ తండ్రి గారి గురించి చెప్పారు. వారి తండ్రి గారి నుంచి వారసత్వంగా ఈ సాహిత్య కళను వారు స్వీకరించారు. వారి తండ్రి గారి శత జయంతిని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన సాహిత్యం కోసం తన సర్వస్వాన్ని ఇప్పటికీ రిటైర్ అయిపోయి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, కానీ అట్లా కూర్చోకుండా ఆయన పడుతున్న తపనకు అవధాన విద్యా వికాస పరిషత్తు ఎంతగానో సంతోషిస్తూ వారికి చిన్న సత్కారం చిరుతోటి విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా రండి. అలాగే చంద్రునికి ఒక నూలు పోగులాగా ఇది మాత్రం ఇది కాదు ట్రాన్స్పోర్ట్ సార్. కాదు వద్దు, ట్రాన్స్పోర్ట్ మీరు ఉంచండి. మీరు ఎంత కష్టపడుతున్నారు, మీ జీవితాల్లో పెన్షన్స్లో ఖర్చు పెడుతున్నారు. ఒక ఫోటో మాత్రం తీయండి. ఫోటో థ్యాంక్ యూ నాన్న. వాళ్ళు పెన్షన్స్లో ఖర్చు పెట్టి చేస్తున్నారండి. మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు. ఒకళ్ళిద్దరు పెన్షన్స్లో పెట్టినా ఏం చేసినా మేము టెన్షన్ లేకుండా ఉన్నాం. అది మీరంతా బాగా చదివి ఒక్కళ్ళని అవధానం చేస్తే మాకు టెన్షన్ ఉండదు. మా పెన్షన్ సంగతి పక్కన పెట్టండి, టెన్షన్ లేకుండా ఉండాలి.